జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. వివాదంపై అంబటి రాంబాబు సెటైరికల్గా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను చూసి పెదబాబు చిన్నబాబు భయపడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అటు రోజా కూడా తనదైన శైలిలో స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఎవరు ఆపలేరని, సినిమా బాగుంటే మీరు వద్దన్నా చూస్తారని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మరింత విశ్లేషణ సార్. ఎస్ వెంకట్, చాలా విచిత్రమైనటువంటి రాజకీయాలు చూస్తున్నాం మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎస్పెషల్లీ అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఏమీ అనలా, వద్దని చెప్పలా. ఆయన కానీ రాజకీయాల్లో నాకు ఇంకా పరిణితి రావాలి, నేను రావాల్సిన సమయంలో వస్తాను అన్నటువంటి ఒక మెచ్యూర్డ్ థాట్ తోటి ఆయన సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. కాకుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాను లేకపోతే పేటీఎం బ్యాచ్లో ఒకరి మధ్య ఒకరు వైషమ్యాలు తెచ్చుకోవడంలో, ప్రోత్సహించుకోవడంలో, అలాగే అపవాదులు వ్యాప్తి చేయడంలో ఉన్నటువంటి స్పిరిట్ మంచి వార్తల మీద, నిజాల మీద లేదు. ఇక అంబటి రాంబాబు, ఆయన సంగతి అందరికీ తెలిసిందే. ఎలా పాపులర్ అయ్యాడైనా, యు నో దట్. అలాగే విశాఖకు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేను, ఆయన ఎలా పాపులర్ అయ్యాడు? ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ అగైన్. గంటలు అరగంటలు అనేటటువంటి పదం వినగానే ఒళ్ళు జలతరించేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో కూడా ఉంది. ఎందుకని? ఈ నాయకులు ఇద్దరి మూలాన. అలాగే మాట్లాడుతున్న వాటిల్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక ఏకపాత్రాభినయమో లేదా ఒక మయసభలో డైలాగులు చెప్పినట్టుగానో ఉంటే కుదరదు. జనం కొంత చైతన్యం కలిగిన వాళ్ళు. మన ఇష్టానుసారం మనం ఏదో మాట్లాడేస్తే వాళ్ళు నమ్ముతారనుకుంటే చెప్పలేం. బట్ మాట్లాడేవన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్కి పనికొస్తాయేమో కానీ ఏ రకమైనటువంటి ప్రజాభిప్రాయాలను ప్రతిఫలించే దశలో ఇవాళ విపక్షం ప్రవర్తించట్లేదన్నది జనం చెప్పుకుంటున్నటువంటి మాటే. ఇది ఎవరు అనాల్సిన అవసరం లేదు. ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు లాంటి ఆయన మెచ్యూరిటీ కొంత లాజిక్ బేస్గా ఉపయోగిస్తే బాగుంటుంది అన్నటువంటి భావన ఆయన కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని ఎవరూ అనలేదు, ఫైన్. బాబు, చిన్నబాబు, పెదబాబు భయపడవలసినంతవంటి పరిస్థితి ఉన్నదా? ఎలా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక సినిమా నటుడు. ఆయన రాజకీయ పార్టీకి ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి రిప్రజెంట్ చేయటల్లా. ఆల్రెడీ ఒక హ్యాండ్ కర్చీఫ్ వేసింది, రిజర్వ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నది ఏ పార్టీ? బీజేపీ. ఏం సందేహం అక్కర్లా. ఇవాళ వైసీపీ వాళ్ళు భుజానేసుకుని జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే ప్రయత్నం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? రాష్ట్రానికి ప్రయోజనమా? రాజకీయాల్లో ఏదైనా ప్రయోజనమా? మరి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేనటువంటి వైషమ్యాలు సృష్టించేటటువంటి పరిస్థితికి ఎందుకు పాల్పడాలి? కోర్స్ ఒక పొలిటికల్ ఎజెండా కోసం, ఒక పొలిటికల్ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇలా మాట్లాడినంత మాత్రాన ఆ ప్రయోజనం నెరవేరుతుందా? ఇక రోజా కూడా మాట్లాడింది. సినిమాలు ఎవరు ఆపగలరమ్మా? సినిమా నటిగా మీకు కూడా అనుభవం ఉన్నది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాదు, మీ సినిమా వచ్చినా ఎవడూ ఆపలేడు. ఎందుకు ఆపుతారు? ఏం పనైనా ఆపుతారు. ఎలా ఆపగలరు? కానీ మీరే నింద మోసారు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపడానికి ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి, అలాగే అనేక మంది ప్రెస్ మీట్లు పెట్టి ఆయన సినిమా గురించి తెగ మాట్లాడేశారు కదా. ఆ నింద మీకే ఉంది కదా. ఇవాళ ఎవరు ఆపారు పని? ఆపే ప్రయత్నం ఎక్కడ జరిగింది? దగ్గుబాటి ప్రసాద్ అనేటటువంటి అతను నోరు జారి మాట్లాడినంత మాత్రాన అదే నిజమా? అదే మొత్తం రాజకీయమా? అదే ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ లేక చిన్నబాబో పెదబాబో మీరన్నట్టుగా వాళ్ళిద్దరికి ఇదే జయమా? ఎవరి సినిమాలు ఆడినా ట్యాక్సెస్ వచ్చేవి రాష్ట్రానికే, దాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి భయాలు కానీ అభద్రత కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. బికాజ్ ఏ పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేయలా. ఈయన పార్టీ తరపున ప్రచారం చేయటం వల్ల ఈ పార్టీకి మరో పార్టీకి నష్టమనడానికి దాఖలాలు లేవు. రెండోది, ఆయనకి రాజకీయమైనటువంటి ఎజెండా ఇప్పుడే లేదు అనేటువంటి స్పష్టంగా చెప్పాడు. ఇక మరొకటి, ఒక నింద మీ మూలాన కూడా మోసాడు. మీరు అసెంబ్లీలో భువనేశ్వరి గురించి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సొంత మేనత్త అని చెప్పుకునేటటువంటి ఆయన బంధాలు ఆయన చెప్పుకుంటారు కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీథింగ్. నాకు మా తాత అని ఎన్టీఆర్ గురించి చెప్పినప్పుడు ఎన్టీఆర్ కూతురు మరి ఈయనకేమవుతుంది? బంధువే అవుతుంది.
ఆ బంధువులో ఉన్నటువంటి బంధుత్వం ఏంటి? మేనత్త. మరి మేనత్తని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఇతను మాట్లాడలేకపోయాడు అన్నది ఒకవేళ మీతో ఆయనకి ఏమైనా సన్నిహిత సంబంధం ఉందేమోనన్నటువంటి అనుమానం జనంలోకి వచ్చేటటువంటి పరిస్థితి మీ మూలానే వచ్చింది. ఆయన సినిమాలు దెబ్బతింటే, లేదు ఫెయిల్ అయితే, లేదా వ్యక్తిగతంగా ఆయన మీద జనంలో అభిమానం తగ్గిపోతే మీలాంటి నాయకుల వల్ల జరిగి ఉండొచ్చేమో. కానీ ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ఆ సినిమా గురించి జనాలకి, నాయకులకి, పార్టీలకి, ప్రభుత్వాలకి తీరిక లేదా? ఎందుకు పట్టించుకుంటారు? ఆ సినిమా ఫెయిల్ అయితే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఏదైనా ఉన్నదా? మంచి పేరు ఏదైనా ఉందా? లేదు కదా. మరి మీ వ్యాఖ్యల్లో మీకున్నటువంటి ప్రయోజనం ఒకటే కనపడుతోంది. ఏదో జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళకి ఒక కలహం ఉందని. మీకు ఒక విషయం తెలిసిందే, మీకు బాగా తెలిసిందే, మీకు అర్థమైందే, మీరు చూసిందే. ఒక్క విషయం గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. 2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి ముందుకొచ్చి ఆ టీడీపీ పార్టీ తరఫున ఆయన చాలా నియోజకవర్గాల్లో దగ్గరగా జనంతో ఆయన మాట్లాడినటువంటి స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాయి. ఏకసంధాగ్రాహి అని చెప్పుకునేటటువంటి జూనియర్ ఎన్టీఆర్కి సినిమాల్లోనే కాదు, రాజకీయ సభల్లో మాట్లాడగలిగేటటువంటి టాలెంట్ ఉందని జనం గుర్తించారు. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా మెచ్చుకుని హత్తుకున్నటువంటి పరిస్థితి. ఇక వ్యక్తిగత సంబంధాల్లోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. బికాజ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత కాదనుకున్నా హరికృష్ణ కుమారుడు కాబట్టి చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో బంధువులు కాకుండా ఉండరు. వాళ్ళకి ఎప్పుడు ఏ రాజకీయ ప్రయోజనం ఉంటే ఆ కుటుంబాలు కలిసిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంది కాంది మనం భుజానేసుకొని మనకెందుకు అన్నట్టు అదేదో ఒక సామెత చెప్తారు, ఊళ్ళో దేవుడి పండుగ అయితే కుక్కల హడావిడి అని. ఇది కఠినంగా ఉండొచ్చు, కానీ సత్యం. మనకే సంబంధం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి, అలాగే కూటమి ప్రభుత్వానికి గురించి, లేదా నారా అండ్ నందమూరి కుటుంబాలకు సంబంధించి మనం ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఇలా ఏదో వెయిట్ చేస్తున్నట్టుగా, ఎక్కడ శవం లేస్తే అక్కడ మనం వెళ్ళి పండగ చేసుకుందాం అన్నట్టుగా ఈ ధోరణి ఎందుకు రాజకీయాల్లో? అవసరం లేదే. మీరు బటన్ నొక్కి చేసినటువంటి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో మంచిదైతే దాని మీద మాట్లాడండి, పదే జనాన్ని హెచ్చరించండి, అలర్ట్ చేయండి. ఇంత చేసిన నాయకుడిని పక్కన పెట్టారు అని వాళ్ళకేదో ఒక దిగులో, ఒక బాధో, లేదా ఒక రినైజాన్స్, ఒక పునర్విమర్శ చేసుకునేటటువంటి పరిస్థితి ప్రజల్లో తీసుకురండి. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే టు టాక్ అబౌట్ ఆల్ ద ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. అతను చాలా క్లీన్గా ఉన్నాడు, వస్తే రాజకీయాల్లోకి రావచ్చు, అతని ఇష్టం. కానీ హీజ్ ఎ టాలెంటెడ్ గై. ఒక నటుడుగా అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇవాళ ఎన్నికలు లేనటువంటి సందర్భంలో దరిదాపు 4 సంవత్సరాల వరకు ఆయన రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ప్రయత్నం మీకేమైనా కనపడిందా? మీకేమైనా వినపడిందా? మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఎస్, ఆయన మామకి అలాగే చంద్రబాబు నాయుడికి విభేదాలు ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళ మామ మీ పార్టీలో చేరారు, అది కూడా నిజమే. కానీ ఇక్కడ సంబంధం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నటుడికి అనవసరమైనటువంటి ఆపాదించటం, అపార్థాలు తీసుకురావటం అవసరమా? దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాల్సిన దశ ఉన్నది వెంకట్. ఓకే సార్, థ్యాంక్ యూ.